అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు టాలీవుడ్ అగ్ర నిర్మాత అశ్విని దత్. వైజయంతి బ్యానర్లో వచ్చిన ఈ చిత్రం 1150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. అయితే ప్రస్తుతం కల్కి విజయంతో ఆనందంలో ఉన్న అశ్విని దత్ తాజాగా తన మనసులోని మాటను బయటపెట్టాడు. తనకు రాజమౌళితో సినిమా చేయాలని ఉందని తెలిపాడు. రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకు నేనే సమర్పకుడిగా వ్యవహరించాను. జక్కనకు ఫస్ట్ సినిమానే అయినప్పటికీ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇప్పుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. తనతో మళ్ళీ ఓ సినిమా చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కాకపోతే అది కుదరడం లేదు. కానీ నాకు మాత్రం ఇప్పటికీ అతడితో సినిమా చేయాలని ఆశ మాత్రం అలానే ఉంది అంటూ అశ్విని దత్ చెప్పుకొచ్చాడు. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్. చిన్నారి గుండెలకు తన వంతు భరోసా కల్పించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ హైదరాబాద్ బంజారా హిల్స్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సాయి దుర్గా తేజ్. చిన్నారుల్లో హృదయ సంబంధ సమస్యలకు చికిత్స అందించేందుకు ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ చేస్తున్న ప్రయత్నాన్ని సాయి దుర్గా తేజ్ అభినందించారు. ఈ సంస్థకు తన వంతుగా 5 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. మనమంతా కలిసి పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తును సృష్టిద్దామంటూ పిలుపునిచ్చారు సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్. ఆయన మంచి మనసును రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు, ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వాహకులు ప్రశంసించారు. 2024-2026 టర్మ్కు సంబంధించిన హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికలు 29 సెప్టెంబర్ ఆదివారం నాడు రసవత్తరంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో సినీ ప్రముఖులు, జంట నగరాలకు చెందిన అనేక మంది వివిధ రంగాల హేమహేమీల మెంబర్స్ దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డాక్టర్ KL నారాయణ, అల్లు అరవింద్, సురేష్ బాబు ప్యానెల్ నుంచి సినీ నిర్మాత KS రామారావు అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఈ క్రమంలో KS రామారావును ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ అధ్యక్షుడిగా భారీ మెజారిటీతో ఎన్నుకున్నారు మెంబర్స్. ఇక అదే సమయంలో ఉప అధ్యక్షుడిగా SN రెడ్డి గెలుపొందారు. అలాగే ట్రెజరర్ పోస్టుకు శైలజ జూజాల అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. సెక్రటరీగా తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రటరీగా శివారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక కమిటీ మెంబర్లలో ఏడిద రాజా గెలుపొందారు. మిగతా కమిటీ మెంబర్లుగా వేణు అలియాస్ PVC కృష్ణంరాజు, కోకంటి భవానీ, CH వరప్రసాద్ ఎన్నికయ్యారు. అలాగే ప్రమోటింగ్ కమిటీలో కాజా సూర్యనారాయణ, భాస్కర్ నాయుడు, బాలరాజు, మురళీ మోహన్ రావు, నవకాంత్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు ఒక వేడుకగా రసవత్తరంగా జరుగుతాయి. 31వ సంవత్సరంలో క్లబ్ ఎంటర్ అయిన సందర్భంగా సభ్యుల సహకారంతో ఎన్నికలు నిర్వహించడం జరిగిందని నూతన కమిటీ తెలిపింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంపును ఆదివారం నిర్వహించారు. మా ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ విష్ణు మంచు, వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి హెల్త్ క్యాంపును GVK హెల్త్ పబ్ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ ఫ్రీ హెల్త్ చెకప్లో మా సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మీడియాతో విష్ణు మంచు మాట్లాడుతూ డాక్టర్ శాస్త్రి గారికి, GVK హెల్త్ పబ్కు థ్యాంక్స్. మా సభ్యులందరికీ ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి హెల్త్ క్యాంపు ప్రారంభమైంది. వేల ఖర్చుతో కూడుకున్న ఈ హెల్త్ చెకప్ను ఫ్రీగా అందిస్తున్నందుకు థ్యాంక్స్. ఇది ఇకపై ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను అన్నారు.
బిగ్ బాస్ హౌస్లోకి మూడో కంటెస్టెంట్గా వెళ్ళిన నటుడు అభయ్ నవీన్ 3వ వారంలోనే ఆయన బయటకు పంపించేశారు బిగ్ బాస్. దానికి మెయిన్ రీజన్ బిగ్ బాస్కి కౌంటర్లు వేయడమే అని బయట అందరూ చెప్పుకుంటున్నారు. మీ మీద బిగ్ బాస్ కక్ష కట్టాడు, మీరెందుకు బిగ్ బాస్ కక్ష కట్టారంటే మనకి ఒకటి ఉంటుంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని. మనకి ఒకటి నచ్చనప్పుడు ఏడు సీజన్లో ఎవరు మీలా ప్రవర్తించలా, అంత సాహసం చేయాల, ఎక్కడి నుంచి మీకు ఆ ధైర్యం వచ్చింది అంటే గట్టిగా అక్కడ ఏదో తేడా జరుగుతుందని నాకు అనిపించింది. తేడా ఇన్ ద సెన్స్, రూల్ రాంగ్ వీళ్ళు చూస్తలేరు. వీళ్ళు రూమ్ తప్పు చేస్తున్నప్పుడు మనం ఫైట్ బ్యాక్ చేయకపోతే మనం ఎట్లా నిజమవుతాం? పంపించడానికి ముందే డిసైడ్ అయిపోయాడు బిగ్ బాస్ మిమ్మల్ని. మరి వీళ్ళకి కదా ఇవ్వాల్సింది రెడ్ కార్డు, రూల్స్ అతిక్రమించినందుకు. నేను క్వశ్చన్ చేసినందుకు నన్ను బయటకు పంపించారని నేను ఫీల్ అయిన దాన్ని. మీరు ఏ విషయాల్లో బిగ్ బాస్ హౌస్లో మోసపోయారు? ఆటలు మానసిక ఎదుగుదలకు మరియు శారీరక ఎదుగుదలకు ఒక ఆయుధమన్నారు ఆకాష్ జగన్నాథ్. నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన డిఎస్ స్మారక క్రీడా పోటీల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా సినీ హీరో పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ జగన్నాథ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ గారు, సినీ నిర్మాత, నటుడు, జర్నలిస్ట్ సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ దీనికి మామూలుగా పెద్దలు మా నాన్నగారు ధర్మపురి శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉన్నారు. దాంట్లో నేను ఒక జనరల్ సెక్రటరీగా ఉండేవాడిని. తను వెళ్ళిపోయిన తర్వాత సభాముఖంగా వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత చేస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఇది. దీన్ని విజయవంతం చేయడానికి నాకు సహకరించినటువంటి విద్యాసాగర్ రెడ్డి గారు, డేటా అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే సాయిలు గారు మా నాన్నగారికి చాలా ఆప్తుడు. ఈ జిల్లాలో స్పోర్ట్స్ రంగానికి ఒక భీష్మాచార్యుడు లాంటివాడు. వీరిద్దరూ కూడా నాకు 2 భుజాలయ్యి బరువు మొత్తం వాళ్ళు మోసి పేరు మటుకు నాకు కట్టబెట్టే గొప్ప మనసున్నటువంటి ఇద్దరు వీళ్ళు. వాళ్ళు కష్టపడ్డ దాంట్లో నేను శ్రమపడ్డది చాలా తక్కువ. సినీ తారలకు అభిమానులే బలం. అయితే ఒక్కోసారి వారి వల్లే చిక్కుల్లో పడుతూ ఉంటారు. హద్దుమీరిన అభిమానం సెలబ్రిటీలకు కోపాన్ని తెప్పిస్తుంది. అలాంటి పరిస్థితిని ఎదుర్కొంది కథానాయిక ప్రియాంక అరుల్ మోహన్. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ సినిమా వేడుకలో పాల్గొంది ప్రియాంక. ఓ అభిమాని ఆమె దగ్గరికి వచ్చి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేయగా వద్దని వారించింది. అంతేకాకుండా అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఈ సంఘటనతో అక్కడ ఏం జరుగుతుందోనని అతిథులందరూ టెన్షన్ పడ్డారు. వేడుకలో పాల్గొన్న సీనియర్ నటి శరణ్య ఈ విషయం గురించి వాకబు చేసింది. దాంతో అసలు సంగతి బయటకొచ్చింది. సదరు అభిమాని అంతకుముందు రోజు కూడా ప్రియాంక మోహన్ వెంటపడ్డాడట. షాపింగ్ మాల్ నుంచి ఇంటి వరకు ఆమెను ఫాలో అవుతూ మాట్లాడే ప్రయత్నం చేశాడట. అతను మళ్లీ సినీ ఫంక్షన్లో ప్రత్యక్షమై సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేయడం ప్రియాంక మోహన్ కు కోపాన్ని తెప్పించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, యువ నటుడు విక్కీ కౌశల్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్పలోని ఓ అంటావా మామ పాటకు స్టెప్పులేశారు. సమాంతలా షారూఖ్ వేసిన స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. యుఏఈ రాజధాని అబుదాబిలో ఐఫా అవార్డుల వేడుక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అవార్డుల వేడుకకు హోస్ట్గా చేస్తున్నారు షారూఖ్ ఖాన్, విక్కీ కౌశల్. అయితే ఈ ఈవెంట్లో భాగంగా వీళ్ళిద్దరూ కలిసి పుష్ప పాటకు డ్యాన్స్ చేశారు. దీనిపై పుష్ప చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ స్పందిస్తూ ఇది అసలైన ఫైర్ అంటే ఊ అంటావా మామ పాటతో కింగ్ ఖాన్ వేదికకు నిప్పంటించాడు అంటూ రాసుకొచ్చింది.
ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక యుఏఈ రాజధాని అబుదాబిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. శనివారం సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డులను ప్రకటించగా ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఏఆర్ రెహమాన్, మణిరత్నం, ఐశ్వర్యరాయ్, విక్రమ్ తదితరులు ఈ అవార్డులను అందుకున్నారు. అయితే పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఐశ్వర్యరాయ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డును బాలకృష్ణ చేతుల మీదుగా అందుకుంది భామ. అయితే ఈ అవార్డును అందుకోవడానికి వేదికపైకి వెళ్లిన ఐశ్వర్యరాయ్ బాలకృష్ణ కాళ్లకు నమస్కరించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. యూత్లో విజయ్ దేవరకొండకున్న ఫాలోయింగ్ సామాన్యమైనది కాదు. సినిమాల ప్రతికూల ఫలితాలు కూడా ఆయన ఇమేజ్పై ప్రభావం చూపలేకపోయాయి. ప్రస్తుతం విజయ్ చేతిలో 3 సినిమాలున్నాయి. అందులో ఒకటి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి సినిమా. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ పాత్ర విభిన్నంగా భావోద్వేగపూరితంగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే రాజావారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో కూడా ఓ చిత్రం చేయనున్నారట విజయ్ దేవరకొండ. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ఇక మూడోది రాహుల్ సంకృత్యన్ సినిమా. విజయ్ దేవరకొండ టాక్సీ వాలాతో దర్శకుడిగా పరిచయమైన రాహుల్ ఆ తర్వాత అనానీతో శ్యామ్ సింగరాయ్ సినిమా చేశారు. 2 హిట్లే. ఇప్పుడు 3వ సినిమా విజయ్ దేవరకొండతో చేయనున్నారాయన. అక్టోబర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్, కర్నూలు, అనంతపూర్, కడప జిల్లాలోని కొన్ని అరుదైన లొకేషన్స్లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఇందులో మునుపెన్నడూ కనిపించని విధంగా స్టన్నింగ్ లుక్తో విజయ్ కనిపిస్తారని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. విజయ్ అభిమానులు పండగ చేసుకునేలా ఆయన క్యారెక్టరైజేషన్ ఉంటుందట. మొత్తంగా 3 వైవిధ్యమైన దర్శకులతో విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నారు. పెద్దలు కూడా చిన్నపిల్లల్లా తింటే అనే శీర్షికతో దీపిక చేసిన పోస్టు నవ్వు తెప్పిస్తుంది. సోఫాలో పడుకున్న ఒక మహిళ నిద్రలేచి భోజనం చేయడానికి వంటగదికి వెళ్లడం, ప్లేట్ వైపు చూస్తూ డైనింగ్ టేబుల్ వద్ద గజిబిజిగా తినడానికి ప్రయత్నించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. సదరు మహిళ చిన్నపిల్లల నోరు తెరిచి తలను ఆడిస్తూ చేతిలోని శాండ్విచ్ను ఒక్కసారిగా కొరికి వెంటలోనే నిద్రలోకి జారుకోవడం కాస్త ఫన్నీగా ఉంది. బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ దీపిక పదుకొండే, రణ్వీర్ సింగ్ ఇటీవల 12 ఆడపిల్లకు జన్మనిచ్చారు. సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. అప్పటి నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా దీపిక మాత్రం తన ఇన్స్టా బయోను ఫీడ్ బర్ఫ్ స్లీప్ రిపీట్గా మార్చుకుంది. అయితే ప్రస్తుతం సినీ సెలబ్రిటీల ఇంట్లలో నాణ్యాల సంస్కృతి నడుస్తుంది. తమ పిల్లల సంరక్షణ కోసం ఖరీదైన నాణ్యాలను నియమించుకోవడం ఇప్పుడు స్టేటస్ సింబల్గాను మారింది. అయితే దీపిక మాత్రం తన బిడ్డ కోసం నానిని నియమించడం లేదని బీటౌన్లో టాక్. తన గారాల పట్టికి కావాల్సిన అన్ని సేవలను తానే స్వయంగా అందిస్తుందట. ఈ విషయంలో మరో అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ను ఆదర్శంగా తీసుకున్నారట దీపిక. RRR సినిమాతో గ్లోబల్ వైడ్గా అభిమానులను సంపాదించుకున్నాడు టాలీవుడ్ స్టార్ యాక్టర్ రామ్ చరణ్. ఈ స్టార్ హీరో ప్రస్తుతం గేమ్ చేంజర్ RC-16 సినిమాలో నటిస్తూ ఉండగా గేమ్ చేంజర్ డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. కాగా మెగా అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. ప్రతిష్టాత్మక మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం సందడి చేయనుంది. యుఏఈ రాజధాని అబుదాబిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఐఫా అవార్డుల వేడుకల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రామ్ చరణ్ పెట్ రైమ్ మైనపు విగ్రహం కూడా మ్యూజియంలో సందడి చేయనుండటం విశేషం. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేసిన ఐఫా టీం ఇంతకీ లాంచ్ డేట్ ఎప్పుడనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. రసవత్రంగా సాగుతున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 4వ వారం ఎలిమినేషన్కు చేరుకుంది. ఇప్పటికే హౌస్ నుంచి బేబికతో పాటు తెలంగాణ పౌరుడు అభయ్, శేఖర్ భాష ఎలిమినేషన్ అవ్వడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని హౌస్ మేట్స్తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ వారం నామినేషన్లో 6 హౌస్ మేట్స్ ఉండగా అందులో నుంచి ఎవరు హౌస్ బయటకు వెళ్తారనేది తెలియనుంది. ఇక నామినేషన్ అయిన హౌస్ మేట్స్ చూసుకుంటే సోనియా, ఆదిత్య ఓం, పృథ్వీ శెట్టి, నబిల్, ప్రేరణ కంబం, నాగమణికంఠ నామినేషన్లో ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ గత సోమవారం రాత్రి మొదలై శుక్రవారం రోజు పూర్తయింది. ఈ వారం వైల్డ్ కార్డ్తో 12 మంది ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు నాగార్జున హౌస్లో బాంబు పేల్చడంతో ఆ ఎంట్రీలను ఆపేందుకు హౌస్ మేట్స్ శతవిధాల ప్రయత్నించారు. ఇక వారిని ఆపేందుకు బిగ్ బాస్ 3 టాస్కులను ఇవ్వగా ఆ 3 గేమ్లను గెలిచి వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపారు. అయితే దీని తర్వాత రేషన్ కోసం టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే వీకెండ్ రాగా నాగార్జున కూడా వచ్చి ఈ వారం రివ్యూ ఇచ్చాడు. హౌస్ మేట్స్కి ఒక అవకాశం ఇస్తూ హౌస్లో ఈ రోల్ ఆడుతుంది ఎవరు, 0
హీరోలా ఆడుతుంది ఎవరు అని చెప్పాలన్నారు. దీనికి కంటెస్టెంట్స్ అందరూ హీరోలా ఆడుతున్న వారికి కిరీటం పెట్టి, జీరో అనుకుంటున్న వారికి ముఖం మీద క్రాస్ మార్క్ వేశారు. ఇందులో మణికంఠకి ఎక్కువ క్రాస్ మార్కులు వచ్చాయి. దీంతో నాగార్జున మాట్లాడుతూ, హౌస్ ప్రకారం నీ ఆట జీరో అనిపిస్తుంది, నువ్వు కూడా దానికి ఒప్పుకుంటున్నావు, నీకు ఎక్కువ జీరోస్ వచ్చినందుకు నువ్వు డైరెక్ట్గా డేంజర్ జోన్లోకి వెళ్ళావు అంటూ నాకు చెప్పారు. దీంతో ఈ వారం ఎలిమినేషన్ అయ్యేందుకు డేంజర్ జోన్కి వచ్చే ఇద్దరి క్యాండిడేట్స్లో మణికంఠ ఒక్కడని తెలిసిపోయింది. మరోవైపు ఎక్కువ హీరోలు వచ్చి నవీన్ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడు. అయితే డేంజర్ జోన్లో ఉన్న మణికంఠతో పాటు మరో కంటెస్టెంట్ సోనియా కూడా వచ్చేసింది. ఇప్పటికే సోనియా ఆట వలన విసిగిపోయిన ప్రేక్షకులు హౌస్ నుంచి సోనియాను పంపేయాలంటూ యూట్యూబ్ వీడియోల కింద కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది తెలియనుంది. మరోవైపు హౌస్ నుంచి సోనియాను ఎలిమినేట్ చేసినట్లు వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కోట్లు నమోదు కావడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా బయటకు వచ్చినట్టు సమాచారం అవుతుంది. కాగా దీనిపై రాత్రి ఎపిసోడ్లో క్లారిటీ రానుంది. రాఖీ और రాణి కి ప్రేమ్ కహాని వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తున్న తాజా చిత్రం జిగ్రా. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, ఆలియా భట్, షాహిని భట్, సోమిన్ మిశ్రా సంయుక్తంగా నిర్మిస్తూ ఉండగా మౌనిక ఓ మై డార్లింగ్ సినిమా ఫేమ్ వసంత్ బాలా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే మూవీ నుంచి టీజర్తో పాటు ట్రైలర్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ నుంచి జిగ్రా తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్తో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. రాఖీ కట్టి తన అక్కకి ఏ కష్టం వచ్చినా చూసుకుంటాను అంటారు సోదరుడు. కానీ ఇక్కడ తన తమ్ముడికి కష్టం వస్తే అతనికి ఎలాంటి హాని జరగకుండా కాపాడుకుంటానని ఆలియా భట్ ఒక అక్కగా ప్రమాణం చేస్తుంది. అయితే అసలు తన తమ్ముడికి వచ్చిన కష్టం ఏంటి, అక్కగా ఆర్య ఏం చేసింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆర్చిస్ చిత్రంలో కీలక పాత్ర పోషించిన వేదంగుడైన ఆలియా భట్ తమ్ముడిగా నటిస్తుండగా టాలీవుడ్ నటుడు రాహుల్ రవీంద్రన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సినీ పరిశ్రమలో ఎటువంటి నేపథ్యం లేకుండా దూసుకొచ్చిన యువ క్రేజీ కథానాయకుల్లో విశ్వక్సేన్ ఒకరు. ఫలక్నుమా దాస్ ఈ నగరానికి ఏమైంది హిట్ చిత్రాలతో కుర్రకారులో మంచి ఇమేజ్ను పెంచుకున్నాడు ఈ అగ్రెసివ్ హీరో. తన ప్రతి చిత్రం ప్రమోషన్స్ టైంలో ఏదో ఒక మ్యాజిక్ చేసి సినిమాకు మంచి బజ్ను తెచ్చిపెట్టుకోవడం ఈ హీరోలో ఉన్న మరో ప్రత్యేకత. పాపులారిటీని, క్రేజ్ను క్యాష్ చేసుకునే పనిలో ఉన్నాడు విశ్వక్. ప్రస్తుతం ఈ యువ హీరో మెకానిక్ రాకీ అనే చిత్రంతో పాటు లైలా అనే సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రాలతో పాటు మరో 3 సినిమాలు వరుసగా అంగీకరించాడు. అంతేకాదు ఈ సినిమాలన్నీ వచ్చే సంవత్సరం పూర్తయ్యేలోపు పూర్తి చేసి విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇదంతా విశ్వక్ తన బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకునే ప్రణాళిక అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సక్సెస్, పాపులారిటీ ఉన్నప్పుడు 4 రాళ్లు వెనకేసుకోవాలనేది విశ్వక్ ప్లాన్. ఎందుకంటే వన్స్ చరిష్మా సక్సెస్ లేకపోతే సినీ పరిశ్రమలో పట్టించుకునే నాథుడే ఉండడు. సో ఏదేమైనా విశ్వక్ది తెలివైన నిర్ణయమే అంటున్నారు సినీ వర్గాలు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు సత్యదేవ్. హిట్ టు ఫ్లాప్లతో సంబంధం లేకుండా కథాబలమున్న సినిమాలను చేసే టాలెంటెడ్ యాక్టర్ నటిస్తున్న తాజా చిత్రం జీబ్రా. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ అప్డేట్ అందించారు. జీబ్రా టీజర్ను నాని లాంచ్ చేయబోతున్నాడు. జీబ్రా ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు రేపు ఉదయం 11:30 నాని చేతుల మీదుగా జీబ్రా టీజర్ ఉండబోతున్నట్టు తెలియజేశారు. ఈ మూవీని అక్టోబర్ 31న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల చేయనున్నారు. యాక్షన్ క్రైమ్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్కు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు. పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మళ్లీ మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విజయవాడలో శరవేగంగా జరుపుకుంటుంది. అలాగే మూవీని 2025 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఒక పాట పాడినట్లు తెలుస్తోంది. రీసెంట్గా ఈ పాటకు సంబంధించిన షూటింగ్ను కూడా కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ పాటను దీపావళి కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా దీనిపై ప్రకటన రావాల్సి ఉంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం దేవర. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా రావడంతో అటు ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. వరల్డ్ వైడ్గా ఫస్ట్ రోజే 172 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు కూడా అదే జోరును చూపించింది. రెండో రోజు ఏకంగా 71 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో 2 రోజుల్లో
రోజుల్లో 243 కోట్ల వసూళ్లను సాధించింది. ఈరోజు ఆదివారం హాలిడే కావడం, దసరా సెలవులు వస్తూ ఉండటంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించాడు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పించగా, మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కే సంయుక్తంగా నిర్మించారు. అరుంధతి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసింది బెంగళూరు భామ అనుష్క శెట్టి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ఈ బ్యూటీ హారర్ థ్రిల్లర్ జోనర్లో నటించిన మరో చిత్రం భాగమతి. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన భాగమతి 2018లో విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో ఘోస్ట్గా, ఐఏఎస్ అధికారిగా 2 పాత్రల్లో నటించింది స్వీటీ. ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతుందంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ హింట్ ఇవ్వడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. లాంగ్ గ్యాప్ తర్వాత సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు అశోక్. నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ అశోక్ మాట్లాడుతూ, భాగమతి సీక్వెల్లో అనుష్క మరింత ఆసక్తికరమైన పవర్ఫుల్ రోల్లో కనిపించనుందని చెప్పాడు. అంతేకాదు, ప్రీ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడ్లో కొనసాగుతున్నాయని, ఈ సినిమా 2025లో సెట్స్ పైకి వెళ్తుందని చెప్పాడు. ఈ చిత్రం యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది. అనుష్క మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై మళ్ళీ తన యాక్టింగ్తో అందరికీ గూస్ బంప్స్ తెప్పించేందుకు రెడీ అవుతుందన్న వార్త ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు, ఫాలోవర్లు. వండర్ఫుల్ డైరెక్టర్ అండి. స్క్రిప్ట్ కానివ్వండి, తన కన్విక్షన్ కానివ్వండి, వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చండి. ఆ రోజు నా సినిమా 10 కోట్ల రూపాయలు చేసింది, 10 కోట్ల పైనే చేసింది 2006లో. అంటే మీరు ఆలోచించండి, ఇవాళ అయితే ఎంత చేస్తుండేది. మంజుమల్ బాయ్స్ అని విన్నారు కదా, ఆ రేంజ్లో చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి సినిమా ఆ రోజునది. అంత సెన్సేషనల్, మంచి డైరెక్టరు, తొందరపడ్డు, చాలా ఆర్టిస్టులతో కూడా స్మూత్గా అసలు సెట్లో మాట్లాడటం అనేది వినం మనం. ఇంకా అరవటం అంటే అది కళ్ళలో జరిగిన పనిది. సో చాలా సైలెంట్గా వైలెంట్ సినిమాలు తీస్తూ ఉంటాడు. చాలా బాగా అండి. అంటే ఆర్టిస్టులకి అతని సినిమాల్లో క్యారెక్టర్స్ వస్తే అదృష్టం అనే చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే అది ఆర్టిస్ట్కి, ఒక హీరోకైనా హీరోయిన్కైనా ఒక మంచి సినిమా పడాలి అంటే తులసి గారి దగ్గర సినిమా చేయాలి. అది ఆయన, మీరందరూ అనుకోవచ్చు తొందరపడి సినిమాలు చేసే రకం కూడా కాదు ఆయన. అంటే ఇప్పుడు ఎన్నిసార్లు క్లాస్ చెప్పానో అన్నిసార్లు కూడా ఆ క్యారెక్టర్, ఆ పర్టికులర్ సీక్వెన్స్ గురించి చెప్పాను నేను. అంత ఇష్టం నాకు ఆ పర్ఫార్మెన్స్. అది ఒక డైరెక్టర్ థాట్ నుంచే వస్తుందని నేను అనుకుంటా. అంత గొప్పగా ఆలోచించగలిగే డైరెక్టర్, మంత్రా లాంటి గొప్ప సినిమా తీసిన డైరెక్టర్ ఈరోజు దక్షిణ సినిమా. శివాజీ గారు అన్నారు మార్నింగ్ షో ఓపెనింగ్ వస్తుందో లేదో అని, బట్ నాకు ఎందుకో నమ్మకం మంత్రా చేసిన డైరెక్టర్ సినిమా చూడాలని. మార్నింగ్ షో కూడా హౌస్ఫుల్స్ అవుతాయి. ఈ సినిమా డెఫినెట్గా పెద్ద సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పెద్ద హిట్ అయ్యి మనస్ఫూర్తిగా 2 క్యారెక్టర్లు చేసినట్టుంది. సో హీరోయిన్కి టార్చర్ పెడతారు ఆయన ప్రతి సినిమాల్లో. సో అలాగా ఆయన టార్చర్ తోటి సినిమాలో మా డాన్స్ పెర్ఫార్మెన్స్ మనం చూసాం. ఈ ట్రైలర్లో, సాంగ్లో చాలా అద్భుతంగా ఉంది. మీరే పెట్టారా? రియల్గా కూడా డాన్స్కి డైనమిక్ కాబట్టి అది ప్రాబ్లం లేదు, అయిపోయినట్టుంది. సో అవునా, ఓకే, రీటేక్ ఉంటాయి అయితే. ఓకే, అశోక్ గారు ఆల్ ది బెస్ట్ సార్. సో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే ఆర్టిస్టులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ సౌండ్, ఇట్లాంటి సినిమాకి బ్యాక్గ్రౌండ్ సౌండ్ నిజంగా అద్భుతంగా ఉండాలి. ఆర్పి గారు చెప్పినట్టుగా నిజంగా ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. సో ఇలాంటి సినిమాలకి బాగా ఇంపార్టెంట్ మ్యూజిక్. సో మంచి సంగీతాన్ని అందించాలనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సురేష్ గారు. ఆ పిక్చర్ క్యారెక్టర్ చేసింది నేనే. ఆ తర్వాత మంగళాలో లీడ్ రోలు. ఆ సినిమాలో నేను శివాజీ గారితో చేయడం ఒకే ఒక్క సీను, అదిరిపోయే సీను. ఆ క్లైమాక్స్ అంతా ఎపిసోడ్ మొత్తం చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఈ సినిమాకి సంబంధించి నేను 3 మిత్రుల కోసం వచ్చాను. తులసి, అశోక్, కమల్ అని ఒక ఫ్రెండ్. తను ఈ సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్ చేశాడు, చాలా బాగా చేశాడు. తులసికి ఈ సినిమా ద్వారా సాయి ధనిష్క గారికి ఇంకొక అవార్డు ఇప్పిస్తారనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సినిమాలో చేసిన చార్మి గారికి నంది అవార్డు వచ్చింది. మేడం, మీకు కూడా ఈ సినిమాకి మంచి అవార్డు రావాలని కోరుకుంటున్నాను. సినిమా రిలీజ్కు ముందే యూట్యూబ్లో ట్రోల్స్ చేసో ఇంకోటి చేసో చంపేస్తున్నారు. అది ఎంత ఘోరం పాపం అంటే, పుట్టబోయే బిడ్డని డెలివరీ కాకుండానే చంపేసినంత పాపం మూట కట్టుకుంటారు. ప్లీజ్ డోంట్ డూ దాట్. కర్మ విల్ హాంట్ యూ, కర్మ విల్ చేజ్ యూ, కర్మ విల్ బైట్ యూ, కర్మ విల్ చీవ్ యూ.
డోంట్ ఫర్గెట్. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. కర్మ వదలదు. మన కొంచెం డబ్బులు ఎక్కువ డబ్బులు మనం పాపులర్ అవటం గురించో కొన్ని వందల మంది ఇన్వాల్వ్ అయిన ఒక ఫిలింని చంపేయటం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ క్రైమ్. అది చేయకండి, దయ ఉంచి చేయకండి. ప్రతి క్రైమ్ స్టోరీలో ఒక స్టూడెంట్ కానీ ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఇక్కడ ఏమవుతుందని తెలుసుకోవాలని. సో అట్లాంటి ఒక క్యారెక్టర్. సో మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ దంశిక మ్యామ్, ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. ప్రతిసారి మీరు వచ్చిన మూవీస్లో కానీ మీరు సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్లో కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్. సో మీతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం, బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఫిలిం చాలా హ్యాపీగా ఉంది. What the Kolkata case has happened just now and in the Bangalore also. So girls should be physically, emotionally, mentally strong to fight anything mishap to her. And I really want to thanks whole crew member to support me, and I really looking forward for everyone to watch our movie. It's releasing on 4th of October. ఒక ప్యాషనెట్ ఫిలిం చెప్తాను. మేము ఇంతసేపు సినిమాలో ఉండి మేము ప్రతి క్యారెక్టర్స్లో ప్రాణం, నాకు ప్రాణం అండి. సినిమా అనేది నాకు ప్రాణం. ప్రాణం ఉండాలంటే భోజనం తినాలి. భోజనం కన్నా నాకు సినిమావి నాకు ఆ జీవనం వస్తుంది. అండ్ ఐ ఫీల్ ఈ మొత్తం టీమ్, రైట్ ఫ్రమ్ అశోక్ షండే సార్, ఓషో తులసి గారు, ఈ మ్యూజిక్ డైరెక్టర్ వినయ్, అండ్ స్టన్ డైరెక్టర్, డైలాగ్ రైటర్, అందరూ ఒక్క విషయంలో వెరీ సిమిలర్. ఈ ఫిల్ము ఒక కంపాషనేట్గా తీసుకున్నని మనస్ఫూర్తిగా చెప్తారు. బట్ ఈ ఫిల్ము ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా చేశారు పనిని. నాకు ఇలాంటివి సినిమా, మీకే తెలుసు, ఒక ఫీమేల్ ఒక ఫిల్మ్ చేస్తారంటే ప్రొడ్యూసర్ ముందుకు రావాలి ఫస్ట్. ఎందుకంటే ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ అని చెప్తారు. నాకు అసలు దాంట్లో యునో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. నేను స్టోరీ చూస్తాను, ఆ కథే చూస్తాను, మొత్తం స్క్రీన్ మీద ఉన్న క్యారెక్టర్ చూస్తాము. సో ఇలాంటివి సినిమా ఎక్కువ రావాలి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.